ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళిద్దరిది అక్క చెల్లెళ్ళ అనుబంధం. ఇద్దరూ తోడబుట్టిన సొంత అక్క చెల్లెళ్ళు. నీలా 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 ఏ నీలా నీలా లే నీలా లే. మీరు చెప్పేది నిజమా అమ్మా? అవునే, ఆరు మిస్సమ్మ అక్క చెల్లెళ్ళు. మిస్సమ్మ ఈ ఇంటి మనిషి, ఆ అమ్మరికి మరదలు. ఏం చేసినా ఆరు లైఫ్లో నుంచి భాగమతిని ఎందుకు తీసేయలేకపోయాను, ఎందుకు భాగమతి ఇంట్లోకి వచ్చిందో, ఎందుకు ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర అవుతుందో ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది. ఈ కుటుంబానికి భాగమతికి రక్త సంబంధం ఉంది కాబట్టి వీళ్ళని దాన్ని వేరు చేయలేకపోతున్నాను. ఇదంతా విధాడిస్తున్న ఆట. అమ్మా, వీటిల్లో ఏ ఒక్క నిజం ఇంట్లో వాళ్ళకి కానీ అమరేంద్రయ్య గారికి కానీ తెలియకూడదు. తెలియకూడదు, తెలియనివ్వను. అమర్తో నా పెళ్ళయ్యేదాకా ఈ నిజం ఈ 4 గోడలు దాటుకొని బయటికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదు వెళ్ళకూడదు వెళ్ళకూడదు. అమ్మా, ఈ విషయం తెలిసిన నాకే ఇలా ఉంటే మీరేంటమ్మా ఇంకా ఇంత ధైర్యంగా ఉన్నారు? ఉండాలి నీలా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఆగకూడదు. ఆగితే అక్కడే నా ప్రేమ అంతమైపోతుంది. అందుకే ఎంత కష్టమైనా ఎన్ని కష్టాలొచ్చినా అమరేంద్రని చేరుకునేదాకా నేను ఆగను. ఈ ఇంటికి మిస్సమ్మకి ఏ సంబంధం ఉందో తెలియనప్పుడే మిస్సమ్మని ఆపడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడింది. అలాంటిది ఇప్పుడు అందరూ బంధువులు అని తెలిసాక, బాగి తన ప్రేమకి అడ్డు అని అర్థమయ్యాక బాగిని ప్రాణాలతో ఉండనిస్తుందా? అమ్మా, మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఆ రాథోడ్ అమరేంద్రయ్య గారు మాట్లాడుకోవడం నేను విన్నాను, డ్రైవర్ గురించి. అరుంధతి అమ్మగారిని లారీతో గుద్ది చంపిన ఆ ట్రక్ డ్రైవర్ అడ్రస్ దొరికింది సార్. ఎక్కడున్నాడు వాడు? పంజాగుట్టలో ఒక మెకానిక్ షెడ్ లో ఉన్నాడని తెలిసింది సార్. సరే, పద వెళ్దాం. ఏంటి నువ్వు చెప్పేది? నిజమమ్మగారు, ఇందాక అయ్యగారు వాళ్ళు మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను. No.
తెలుసు కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి. స్కూల్ లీడర్గా నేను నిల్చుంటున్నా. అందరూ నాకే ఓటేయాలి, సరేనా? అలాగే సార్, మీకే ఓటేస్తాం. ఏయ్, స్కూల్ లీడర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికి ఓటు నాకే వేయాలి, సరేనా? సరే. ఆ, ఏయ్ ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా? అంచు అతనిష్టం, ఎలా అయినా అడుగుతాడు. ఇప్పుడు గొడవ ఎందుకు? వచ్చి కూర్చో. ఆగు, నువ్వు ఆగమ్ము. నువ్వు చెప్పు, ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా? నువ్వు స్కూల్కి కొత్త? అవును. అయితే ఆన్సర్ చెప్పవా? నేను ఇలాగే అడుగుతా, అందరూ నాకే ఓటేయాలా? అబ్బా, వేయకుంటే? అంజు, మనకెందుకే గొడవ, వదిలే. నేను తప్పుని సరి చేస్తున్నా, నన్ను ఆపకు. నువ్వు చెప్పు. ఏయ్, నువ్వు ఒక్కదాని ఓటైపోయినా నేను లీడర్ అవుతా. అయ్యాక నేనేదో చూపిస్తా. అయ్యాక కదా నువ్వు చూపించేది. ఏయ్, ఈ స్కూల్ లీడర్ని నేనే, అబ్బా, ఇది ఫిక్స్. ఆహా, నాకు పోటీగా నిలబడిన వాళ్ళందరూ జూజూబీ. ఇప్పటి వరకు నిలబడిన వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఇవాళ వెళ్ళే లిస్ట్లో ఇంకొక పేరు యాడ్ అవుతుంది. ఆ పేరు కంటెస్ట్ చేస్తున్న లిస్ట్ నుంచి లీడర్గా విన్ అయిన కాలంలోకి వెళ్తుంది. చూస్తూ ఉండు. అంచు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎలక్షన్స్ లో నిలబడ్డావేంటే? నిలబడుతుంది నేను కాదమ్ము, మరి నువ్వు. అంచు, నువ్వు ఆగమ్ము. మా ఓట్లన్నీ మా అక్కకే. అయితే మీ అక్కకి టోటల్ గా వచ్చేవి 4 ఓట్లే. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూసుకుందాం. చూద్దాం. చూసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.